అందరికీ నమస్కారం. ఆవకాయ స్పెషల్లో ఇవాళ నేను రాసిన ఒక 3 పద్యాలు చెప్పాలని అనుకుంటున్నాను. సీతమ్మ భిక్ష బదులుగా సైతానగు రావణునకు చక్కని పాత్రను లేతావకాయ పెట్టిన మాతాహరణంబు మాని మంచోడవడే. దీని అర్థం చాలా సులభం అన్నమాట. సీతాదేవి పర్ణశాలలో ఉన్నప్పుడు రావణాసురుడు ఆవిడ్ని ఎత్తుకెళ్ళటానికి వచ్చి మారువేషంలో వచ్చి భిక్ష అడిగాడు. మీకు ఆ సంగతి తెలుసు కదా. ఆ భిక్ష అడిగినప్పుడు ఆవిడ భిక్ష వేస్తూ లక్ష్మణ రేఖ దాటటం ఇది జరిగింది. ఆ సమయంలో ఆవిడ మామూలుగా భిక్ష కాకుండా ఆయన ఒక మంచి పాత్రలో ఆయనకి లేతావకాయ కనుక పెట్టున్నట్లయితే ఈ సీతాదేవిని ఎత్తుకెళ్ళడం అనే మాట మర్చిపోయి ఆయన అలాగే వెళ్ళిపోయేవాడు, మంచివాడైపోయేవాడు. సీతాదేవిని ఎత్తుకెళ్ళటం లేదు, ఇంకేం లేదు, రామాయణమే ఉండేది కాదు అని దీని అర్థం అన్నమాట. బాగుందే. ఇంకొక పద్యం చెప్తాను. ఆవకాయ కన్నా అమృతోపమానంబు భూమిని లేదటంచు పుణ్యజనులు. ఆవకాయతో పోల్చేటువంటి మరొకటి అమృతం లాంటిది భూమి మీద లేదు అని చెప్పి పుణ్యజనులు ఆవకాయ కీర్తి ఆసేతు శైలంబు. ఆవకాయ కీర్తిని కన్యాకుమారి నుంచి ఎవరెస్ట్ శిఖరాల దాకా వ్యాప్తి చేసినారు పండువగను. ఒక పండుగలాగా ఆవకాయ కీర్తిని మన దేశమంతా పుణ్యజనులు వ్యాపింపచేశారు అనేటువంటిది దీని అర్థం అన్నమాట. మరొక పద్యం చెప్తాను. ఆవకాయ ముందు ఆస్తిపాస్తులు బంధు. ఆవకాయ ఉంటే ఆస్తిపాస్తి ఎందుకు, హాయిగా తింటూ మనం స్వర్గాన్ని బొందితో స్వర్గానికి అంటారు కదా, అలా వెళ్ళిపోతాం. ఆవకాయ ముందు ఆస్తిపాస్తులు బంధు ఆవకాయ రుచికి అమృతంబు. ఆవకాయ రుచికి ఎలాంటిది అంటే అమృతం లాంటిది. ఆవకాయ తినిన ఆ భీమసేనుండు. ఈ ఆవకాయ తినబట్టే ఆనాడు భారతంలో భీమసేనుడు చావగొట్టినాడు శత్రువులను. చావగొట్టి వదిలిపెట్టాడు. ఆయనకి అతి బలం ఎలా వచ్చిందనుకుంటున్నారు? ఆవకాయ తినడం వల్లనే వచ్చింది. ఈ పద్యాలు నేను రాసినవి. నిన్న చెప్పిన అన్నపూర్ణేశ్వరరావు గారు, గోలి హనుమత్ శాస్త్రి గారు చెప్పిన ఆవకాయ శతకంలోని ఇంకొక 2 పద్యాలు చెబుతాను, ఆలకించండి. ఎరుపుగను నూనెగారుచు మెరుపుగా నాయావకాయ మేలుగా కలపన్ పెరుగన్నములో రుచియే పెరుగునులే నిజము తినుము ప్రియ వేగముగా. ఎంత చక్కగా చెప్పారో విన్నారా? ఎరుపుగను నూనె కారుచు, ఎర్రగా నూనె కారుతూ మెరుపుగా ఆవకాయ మెరుస్తూ ఉంటే దాన్ని మేలుగా కలిపి పెరుగన్నంలో తింటూ ఉంటే రుచి పెరుగుతుందంట. పెరుగన్నములో రుచియే పెరుగునులే. ఆ చక్కటి పదబంధం ఎలా వేసాడో చూశారు కదా. పెరుగన్నములో రుచియే పెరుగునులే నిజము తినుము ప్రియ వేగముగా. ఆవకాయ నిజానికి ఎంత కమ్మగా ఉంటుందో అంత కారంగా కూడా ఉంటుంది. ఆ కారాన్ని కూడా రోజుకుంటూ తినడం తెలుగువాడికే చేతనవుతుందన్నమాట. ఆ పద్యాన్ని కూడా ఎలా చెప్పారో చూడండి. ఖండాంతరమందున్నను, వేరే దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఖండాంతరమందున్నను ఖండితముగా చెప్పవచ్చు కలిపిన ముద్దన్ మెండుగా ఆవను చేరిచి మండుట లేదనుచు చెప్పు మన తెలుగోడే. ఖండాంతరంలో ఉన్నా కూడా వాడు ఏం చేస్తాడంటే, తెలుగువాడు కలిపిన ముద్దని ఆవఘాటుతోటి అది మండుతూ ఉన్నా కూడా ఏం లేదు, మండట్లేదు, హాయిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి చెప్తాడనమాట. ఆవకాయ అంటే గుర్తొచ్చింది, ఇది కూడా ఒక జోకు లాంటిదే. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రాసిన బారిస్టర్ పార్వతీశంలో బారిస్టర్ పార్వతీశం
ఇంగ్లాండ్కు వెళతాడు చదువుకోవడానికి. ఇతను కొంచెం చేదస్తుడు అనమాట. ఇక్కడి నుంచి ఆవకాయ పచ్చళ్ళు అవి ఇవి చివరికి కచ్చికలు నాలికి తీసుకునే తాటాకులు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి అక్కడ ఒక రూమ్ అద్దెకి తీసుకుని అక్కడ అన్నం వండుకుంటూ అతను కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజున అతను అన్నం తింటూ ఉంటాడు. ఆవకాయ వేసుకొని బాగా ఎర్రగా ఆవకాయ కలుపుకొని ఒక వాయ కలుపుకొని తింటూ ఉండేసరికి ఇంతలోనే ఆ ఇంటి యజమానురాలి కూతురు వస్తుంది. అంకుల్ ఏం చేస్తున్నారు మీరు అని వస్తుంది. అమ్మాయి అంటే చిన్న అమ్మాయి ఏం కాదు, అమ్మాయి కూడా పరువంలో ఉన్న అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి వచ్చేసరికి ద బెస్ట్ పికిల్ ఇన్ అవర్ ఇండియా, దిస్ ఈజ్ కాల్డ్ ఆవకాయ అని వీడు చెప్తాడు చాలా గొప్పగా. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అని చెప్తాడు. చెప్పేసరికి ఈజ్ ఇట్ అయితే అది కొంచెం నాకు కూడా పెట్టండి, మీ షేర్ మీ సంథింగ్ అని చెప్పి ఆవిడ అతన్ని అడుగుతుంది. అడిగేసరికి ఒక ఆవకాయ ముద్ద కలిపి ఆవిడ నోట్లో పెడతాడు. పెట్టంగానే ఆవిడికి కారం నసాళానికి అంటిపోయి గట్టిగా ఏడవటం మొదలుపెట్టేసరికి ఈ బారిస్టర్ పార్వతి ఓదార్చడానికి ఏం లేదు అట్లాగే పోతుందని చెప్పి ఈ ఆవకాయ చేత్తోనే ఆవిడ కళ్ళు తుడుస్తాడు. ఇక చూడండి, 2 కళ్ళు కూడా ఆవిడికి మంట ఎత్తిపోదు. ఒక పక్క నోరు మంట, ఇంకో పక్క కళ్ళు మంట, లబో దిబ్బో అని ఏడుస్తూ ఉండేసరికి వాళ్ళ అమ్మగారు పైకి వస్తుంది. యజమానురాలు, ఏం చేసావు నా కూతుర్ని, ఏం చేసావు, యు మర్డర్డ్ మై డాటర్ అంటూ వస్తుంది అనమాట. లేదమ్మా ఆవకాయ పెట్టాను, రుచి చూపించానంటే నీ పిండా కూడా ఆవకాయ ఏంటిది ఎంత అని చెప్పి ఆవిడ తిట్టి ఈ అమ్మాయిని తీసుకెళ్తుంది అనమాట. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.